అండి, మన లైఫ్లో అనుకోకుండా కొన్ని సార్లు చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది. కొంతమందితో ఎన్ని సంవత్సరాల నుండి పరిచయం ఉన్నా కూడా మనం హాయ్ బాయ్ అన్నట్టుగానే ఉంటాం. ఇంకొంతమందితో జస్ట్ ఇప్పుడే పరిచయం అయినా ఎప్పటి నుండో తెలిసిన వాళ్ళలాగా చాలా ఆప్యాయంగా మాట్లాడతాం, తొందరగా జెల్ అయిపోతాం, కనెక్ట్ అయిపోతాం కదా. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? నాకు చాలా సార్లు జరిగింది. నేను కలిసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు నాతో మాట్లాడే విధానం చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. నేను మీకు ఎంత కనెక్ట్ అయ్యానో మీరు కూడా నాకు అంతే కనెక్ట్ అయ్యారండి. అందుకే మీకోసం ఎప్పుడు నాకు స్పెషల్ గా అనిపిస్తుంది. మరి ఇదే హ్యాపీ మూడ్ తో ఈరోజు షోని స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి రాధిక రాశారు. హలో మీకోసం. హలో రాధిక గారు, కుడ్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ కుబూలి యమ్మీ చనా దాల్ బిర్యానీ ఫ్రమ్ అథెంటిక్ హైదరాబాద్ cuisine. I want to try this at home. I love Hyderabadi dishes and it's perfect for my cheat meal అని చెప్పి మనకి రాధిక గారు మెయిల్ రాశారు. తప్పకుండా రాధిక గారు, మీరు అడిగినట్టుగా మంచి యమ్మీ రెసిపీతో ఈరోజు షోని స్టార్ట్ చేస్తున్నాం. అదే హైదరాబాదీ కుబూలి. సో ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. మనం హైదరాబాదీ కుబూలి చేస్తున్నాము. కుబూలి అంటే శనగపప్పుతో చేసుకునే బిర్యానీ అన్నమాట. శనగపప్పుని నానబెట్టేసుకొని ఇలా సగం బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్. ఫస్ట్ శనగపప్పుని కొంచెం ఉడకబెట్టి పెట్టుకుంటే అది కొంచెం పని, తర్వాత అంతా సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ పొయ్యి మీద నేను ఆల్రెడీ ఎసరికి నీళ్లు పెట్టాను. ఇందులో కాస్త సాజీరా, అలాగే ఉప్పు. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టాను, ఆల్రెడీ వేడిగా ఉంది. ఇందులో మనం ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి. బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాము. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా. ఫస్ట్ బిర్యానీ ఆకు, కాస్త సాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, యాలకులు. నూనెలో కాస్త వేగుతున్నప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. కుబూలి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆనియన్స్ లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా. కుబూలి చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఇంకా పుదీనా అండి. ఫ్రెష్ హర్బ్స్ ఎప్పుడు పులావ్ అయినా, బిర్యానీ అయినా, కుబూలి అయినా మంచి ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసాను. ఇలా కొత్తిమీర పుదీనా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్ బిర్యానీ చేస్తే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఎక్కువ వేస్తాం. బట్ ఈరోజు మనం కుబూలి చేస్తున్నాము, వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫుడ్లో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది. అదే వెజ్ చేసిన కర్రీ వండినా, బిర్యానీ వండినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్కి ఆ ఫ్లేవర్ ఎక్కువగా వచ్చేస్తుంది, ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట అల్లం వెల్లుల్లిది. సో అప్పుడు మనం కొంచెం కంట్రోల్గా వేసుకోవాలి. పన్నీర్ వండుకున్నప్పుడు, టోఫు వండుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి ఎప్పుడు తగ్గించి వేసుకోవాలి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, అలాగే ఇందులో చిక్కటి పెరుగు చిన్న కప్పు ఇందులో వేసేయండి. అంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత పెరుగు ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కాస్త జీలకర్ర, ఉప్పు వేసి నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నాను. ఎప్పుడైనా ఇంట్లో మనం పచ్చిమిర్చి ఎక్కువ తెచ్చుకున్నాం, ఎక్కువ రోజులు అయింది అంటే గనక పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసేసి కొంచెం ముక్కలు ముక్కలు చేసి వేసి కాస్త జీలకర్ర,
కొంచెం ఉప్పు వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకొని బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి కావాలి అంటే పచ్చికారం అంటాం కదా, దీన్నే పచ్చికారం అంటాం అనమాట. చాలా రెసిపీస్ లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న కుబూలీలో వేసాము, అలాగే సొరకాయ వండినా, వెజ్ బిర్యానీ వండినా చాలా రెసిపీస్ లో మనం పచ్చికారంని యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు. ఉట్టి పచ్చిమిర్చి మనం మిక్సీ పడితే కనుక చేదు వచ్చేస్తుంది. కాస్త జీలకర్ర అలా ఉప్పు వేసి పట్టుకుంటే కనుక చాలా రోజులు ఉంటుంది. అలాగే ఇందులో మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఇందాక తాలింపులో కొద్దిగానే ఉప్పు వేశాను నేను. ఉల్లిపాయలు నేను కొంచెమే వేసాను, మీరు గమనించారా? కొన్నేమో పచ్చి ఉల్లిపాయలు, కొన్నేమో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే గనక బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. కొన్ని పక్కన పెట్టుకుందాం మనం గార్నిష్ కోసం. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత సగం ఉడికించుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకోండి. మళ్ళీ ఎలాగో ఇందులో ఉడుకుతుంది కాబట్టి ఒక 50% ముందు ఉడికించుకోవాలి, 50% తర్వాత రైస్తో పాటు ఉడుకుతుంది. శనగపప్పు కూరగాయల కాంబినేషన్ తో చాలా బాగుంటుంది, నాన్ వెజ్ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. ఇలా ప్లెయిన్ గా వండుకున్న, ఉల్లిపాయ పప్పు వేసిన, మసాలా పప్పు వేసిన శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ముస్లిమ్స్ చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు నీళ్లు తీసేసిన బాస్మతి రైస్ ని, నీళ్లు మరుగుతున్నాయి కదా ఎసరు, అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. రైస్ ఉడకాలి, ఆల్మోస్ట్ ఒక 90% రైస్ ఉడికిపోవాలి. బాస్మతి బియ్యం నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, అవి కొంచెం మనం శనగపప్పులో వేసేద్దాం. తాలింపులో మనం శనగపప్పు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా ఇలా సెటిల్ చేసి ఒక 5 నిమిషాలు ఆ మసాలా అంతా శనగపప్పుకి బాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్న కుబూలి దమ్ చేస్తాం, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఉడకడానికి, శనగపప్పు ఉడకడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇక్కడ శనగపప్పు ఉడుకుతుంది మంచిగా, అలాగే రైస్ కూడా ఉడికింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా దమ్ చేసుకోవడమే. రైస్ ని పైన వేసేద్దాం. శనగపప్పులో మనం వాటర్ వేసాం కాబట్టి నేను రైస్ ని ఫుల్ గా ఉడికించలేదు. ఒక 60% రైస్ ఉడికింది, ఇంకొక 40% ఇక్కడ ఉన్న వాటర్ తో ఉడికిపోతుంది అనమాట. మామూలుగా మనం లంచ్ బాక్స్ కి కూడా హ్యాపీగా ఈ రెసిపీ చేయొచ్చండి. చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా స్పూన్ వేసుకొని తినేయచ్చు. అదే కర్రీ రైస్ సపరేట్ గా పెట్టామనుకోండి, కలుపుకొని తినడం అదంతా పెద్ద పని. ఇది హ్యాపీగా స్పూన్ తో తినేయచ్చు అనమాట. కొంచెం రైతాతో కాంబినేషన్ ఇస్తే గనక బాగుంటుంది. పార్టీస్ చేసేటప్పుడు వెజ్ బిర్యానీ వండాలి అంటే అది చేయడానికి చాలా టైం పడుతుంది. ఎక్కువగా వెజిటేబుల్స్ వేసి అది వండాలి అంటే, దానికన్నా బదులు ఇలా కొంచెం డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా ఉండే కుబూలీ చేసి ఇచ్చారనుకోండి, బాగుంటుంది. మీకు పని తక్కువ అవుతుంది, వచ్చిన గెస్ట్లకు కూడా కొత్తగా బిర్యానీ తిన్నాము అనే ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం రైస్ వేసేసాను కదా, పైనుండి కాస్త లెమన్ జ్యూస్ వేసి ఇలా, అలాగే కొద్దిగా నెయ్యి, మూత పెట్టేసి ఫస్ట్ 5 మినిట్స్ ఏమో కొంచెం పెద్ద మంటలో దమ్ చేయాలి. తర్వాత 10 మినిట్స్ చిన్న మంటలో మంచిగా దమ్ చేసుకుంటే గనక ఒక 15 మినిట్స్ లో హైదరాబాదీ కుబూలీ రెడీ అయిపోతుంది. మనం ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. కరెక్ట్ గా 15 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేద్దాం. చూడండి కుబూలీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనం తీసుకునే బాస్మతి బియ్యంని బట్టి బిర్యానీ ఎప్పుడు బాగుంటుందండి. సో ఫస్ట్ కొంచెం రైస్ ని ఇలా లూజ్ చేసుకోండి, ప్లేట్ తీసుకొని చక్కగా ఇందులో పరిచేసుకోండి. మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ రైస్ తో పాటు చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే బిర్యానీ దమ్ చేసిన వెంటనే వడ్డించుకోకుండా ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా సెటిల్ అవుతుంది అనమాట, లేదంటే ముద్ద ముద్దగా పడుతుంది. పక్కన కొన్ని వెజిటేబుల్స్ పెట్టుకుందాం.
అలాగే పైనుండి కాస్త ఇలా ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర. చాలా యమ్మీ ఉంటుందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్సే కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ ఒకసారి చదివిన తర్వాత నెక్స్ట్ రెసిపీకి వెళ్దాం. హైదరాబాదీ కుబూలి తయారీ విధానం. ముందుగా వేడి నీళ్ళల్లో సాజీరా ఉప్పు వేసి మరిగించుకోవాలి. తరువాత గిన్నెలో నూనె నెయ్యి వేడి చేసుకొని బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, చిక్కటి పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఫ్రైడ్ ఆనియన్స్, సగం ఉడికించుకున్న శనగపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత మరుగుతున్న మసాలా నీళ్లలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 60% ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించుకుంటున్న శనగపప్పు మిశ్రమం పైన పరుచుకొని కాస్త నిమ్మరసం, నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో, తరువాత 10 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ కుబూలి రెడీ అవుతుంది. నెక్స్ట్ రెసిపీ కోసం గౌతమి గారు మనకి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? హాయ్ గౌతమి గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? స్వప్న గారు, జనరల్ గా మేము ఇంట్లో ప్లెయిన్ రోస్ట్ చికెన్ చేస్తూ ఉంటాము. ఎంత కొంచెం చేసినా సమ్ టైమ్స్ నెక్స్ట్ డేకి మిగులుతుంది. అయితే లంచ్ బాక్స్ కోసం మిగిలిన ప్లెయిన్ రోస్ట్ చికెన్ తో ఏదైనా శాండ్విచ్ లాంటిది చెప్పండి స్వప్న, ట్రై చేస్తాం అని చెప్పి మనకి గౌతమి గారు మెయిల్ రాశారు. నిజానికి ఇది చాలా మంచి ఐడియా అండి. ఇంట్లో మిగిలినప్పుడు చికెన్ కర్రీ అయినా రోస్ట్ అయినా సరే నేను శాండ్విచ్ కానీ అలాగే చపాతీ రోల్స్ కానీ పిల్లలకి చేసిస్తూ ఉంటాను. మీరు శాండ్విచ్ అడిగారు కాబట్టి ప్లెయిన్ చికెన్ రోస్ట్ తో శాండ్విచ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. రోస్ట్ చికెన్ ఉంది కదండి, మీ ఇష్టం. ప్లేన్ అయినా సరే, కొంచెం ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసిన రోస్ట్ చికెన్ అయినా సరే, ఏదైనా సరే తీసుకోండి. నేను ఒక పీస్ తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడిగా ఉంది. ఇందులో మనం బటర్ వేసుకుందాం. ఇప్పుడు బటర్ కాస్త వేడెక్కిన తర్వాత రోస్ట్ చికెన్ ని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇంకా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూపిస్తాను ఎప్పుడు కట్ చేయాలో. మంచి ఆ బటర్ ఫ్లేవర్ అంతా చికెన్ కి బాగా పట్టుకోవాలి. ఆమ్లెట్ అయినా సరే, ఇలా చికెన్ అయినా సరే బటర్ లో రోస్ట్ చేస్తే కనుక బాగుంటుంది చాలా. ఒక సైడ్ చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది, ఇంకో సైడ్ సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి రోస్ట్ చేద్దాం. ఇవి కూడా మంచి కలర్ రావాలి. క్యారమిల్ ఆనియన్స్ చేయాలన్నమాట, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలా పాన్ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే మంచి కలర్ వచ్చేస్తాయి అవి. ఉల్లిపాయలు మంచి కలర్ వస్తున్నాయి చూడండి, ఇంకా ఎక్కువ కలర్ రావాలి. మంచి బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి ఇలా మంచి కలర్ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ ఎక్కువ కలర్ రావడం అవసరం లేదు, లైట్ గా జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే చూడండి, చికెన్ ని మీరు ఎటు సైడ్ తిప్పినా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట చికెన్ కూడా. ఇప్పుడు చికెన్ ని కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే పాన్ లో బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ బటర్ లో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసేయాలి. మంచి ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులో కాస్త ఒక టీ స్పూను మైదా పిండి. మైదా పిండి మంచి బ్రౌన్ కలర్ అవ్వాలి. సింపుల్ గ్రేవీ తయారు చేసుకుంటున్నాం. మైదా పిండి మంచి బ్రౌన్ అవ్వాలి. చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే చికెన్ స్టాక్,
మైదా పిండి వేయించుకున్నాం కదా, దాని వల్ల కొంచెం థిక్ అవుతుంది అనమాట. ఇలా స్టాక్ వేసిన వెంటనే మంచిగా మిక్స్ చేయండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, అలాగే కాస్త పాప్రికా వేసుకోవాలి. కలర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు. అలాగే మిరియాల పొడి, ఇంకా ఊస్టర్ సాస్. బాగా మిక్స్ చేసేసి సాస్ రెడీ అయిపోయింది. చూసారా, థిక్గా మంచి కలర్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లగా అయ్యే లోపల ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ని బోన్ తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోర్క్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మరీ చిన్న చిన్న థ్రెడ్స్ లాగా కాకుండా కొంచెం ఆ పీసెస్ మనం తింటూ ఉంటే తగిలేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ అంతా మనం సెట్ చేసేసుకున్నాం కదా, ఒక బౌల్లో మయోనైస్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ అంతా మయోనైస్. ఇప్పుడు మనం సాస్ తయారు చేస్తున్నాము. అలాగే టమాటో కెచప్, అలాగే మస్టర్డ్ సాస్. బాగా మిక్స్ చేసేయండి. సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండ్ చికెన్ ఉంది కదా, తయారు చేసి పెట్టుకున్న సాస్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే చికెన్ అంతా వేసేయండి. చూడండి, రోస్ట్ చికెన్ ప్లేన్ ఉంటుంది కదా, దానికి మంచి ఆ టేస్ట్ ఫ్లేవర్ ఇవ్వడానికి మనం గ్రేవీ తయారు చేసుకున్నాం. ఇది అసలు ఎంత యమ్ ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం కొంచెమే బటర్ వేసాము, ఎక్కువ ఫ్యాట్ కూడా కాదు. అండ్ టేస్ట్ యమ్ ఉంటుంది, టమ్మీ ఫుల్ అవుతుంది, గిల్ట్ ఫీల్ ఉండకుండా బాగుంటుంది అనమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాను నేను. ఇంత బ్రెడ్ ఒక్కరు తినలేరు కాబట్టి ఏం చేద్దామంటే సగం కట్ చేసేద్దాం. 2 పోర్షన్స్ లాగా చేసుకోవచ్చు. అండ్ మిడిల్లోకి మనం కట్ చేద్దాం. ఇప్పుడు సాస్ ఇక్కడ పైన అప్లై చేసుకోండి. ఇలా బ్రెడ్ పైన చక్కగా ఇలా మనం చేసుకున్న స్ప్రెడ్ని ఇలా స్ప్రెడ్ చేసేయండి. మీకు కావాలి అనుకుంటే ఇంట్లో ఉంటే లెట్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కుకుంబర్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. పైనుండి క్లోజ్. కావాలి అనుకుంటే ఒకవేళ మీకు ఇష్టం ఉంటే బ్రెడ్ని గ్రిల్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా అలాగే పెట్టేద్దాం. ప్లెయిన్ రోస్ట్ చికెన్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసేసి ఒకసారి ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో. హ్యాపీగా టమ్మీ ఫుల్గా తిన్నట్టుంటుంది, ఎక్కువ తిన్నామనే గిల్ట్ ఉండదు, ఎక్కువ ఫ్యాట్ తిన్నామనే గిల్ట్ లేకుండా హ్యాపీగా శాండ్విచ్ ఇలా తయారు చేసుకోవచ్చు. మరొకసారి ప్లెయిన్ చికెన్ రోస్ట్ శాండ్విచ్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న హైదరాబాదీ కుబూలి కూడా తెచ్చేసుకున్నాం. ప్లెయిన్ రోస్ట్ చికెన్ శాండ్విచ్ తయారీ విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని చికెన్ ని పెట్టి రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని క్యారమిల్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత క్యాప్సికం, ఉప్పు వేసి ఒకసారి కలిపి ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం రోస్ట్ చేసుకున్న చికెన్ కూడా పీసెస్ లాగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే వేడి పాన్ లో బటర్ వేడి చేసుకుని వెల్లుల్లి ముక్కలు, మైదా పిండి వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి చికెన్ స్టాక్, ఉప్పు వేసుకున్న తర్వాత పాప్రికా, మిరియాల పొడి వేసుకొని ఊస్టర్ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మయోనైస్, టమాటో కెచప్, మస్టర్డ్ సాస్ వేసి బాగా మిక్స్ చేసుకుని స్ప్రెడ్ రెడీ చేసుకోవాలి. అలాగే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్, ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ని కూడా మనం తయారు చేసుకున్న గ్రేవీలో వేసి కలుపుకోవాలి. బ్రెడ్ ని మిడిల్ లోకి కట్ చేసుకొని
స్ప్రెడ్ ని అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని పెట్టుకొని శాండ్విచ్ తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్లెయిన్ రోస్ట్ చికెన్ శాండ్విచ్ రెడీ అవుతుంది. కుబూలి తయారు చేసాం మనం వెజ్ బిర్యానీ. వెజ్ వాళ్ళు ఎక్కువగా ఆప్షన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి సూపర్ గా ఉంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే మనం చికెన్ కర్రీ చేసుకున్నా, రోస్ట్ చేసుకున్నా సరే ఎప్పుడైనా శాండ్విచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా తయారు చేయండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. మరి ఈ రోజు ఎపిసోడ్ మీకు నచ్చిందా అండి? ఇలాంటి ట్రెండీ వంటకాలైనా ట్రెడిషనల్ వంటకాలైనా ఏవి కావాలన్నా సరే మీరు అడిగితే చేసి చూపించడానికి నేను మా టీం ఎప్పుడు రెడీగా ఉంటాం. అంతేకాకుండా మీ దగ్గర ఏమైనా మంచి వంటకాలు ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకునే వరకు మీ మెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. టేక్ కేర్, బాయ్.